కృష్ణంరాజు గారు అమరావతి మహిళల గురించి మాట్లాడినటువంటి నీచమైన మాటల వెనకాల కుట్ర కోణం ఉండవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే కుట్ర అన్న పదాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడారు. అదేవిధంగా నిన్న గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పారు. ముందుగా ఏం చెప్పారో వినండి, దాని తర్వాత మనం ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడదాం. ఈ రోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్ గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్ తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము అంటే సాక్షి ఛానల్లో ఏదైతే కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలు ఉన్నాయో దానికి ఆద్యం తిరుపతిలో పడ్డదే అని చెప్పేసి ఇది కుట్ర అని ఇండైరెక్ట్గా ఇక్కడ వంగలపూడి అనిత గారు కూడా చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాకపోతే నాకు ఒక సందేహం, ఒకవేళ ఇది కుట్ర అని మీరు నమ్మితే ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ మాట అన్నటువంటి కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయాలి. పోలీసులు చేయవలసిన పని ఇదే. ముందుగా కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఏమని, ఇది కుట్రనా లేదా మీరే బై మిస్టేక్ ఏమైనా చెప్పారా, లేదంటే ఇది కుట్రనా, దీని వెనకాల సాక్షి పాత్ర ఉందా, లేదంటే కొమ్మినేని గారి పాత్ర ఉందా లేదా అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా కృష్ణంరాజు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. నిజంగానే కొమ్మినేని గారి పాత్ర ఉంటే దాని తర్వాత కొమ్మినేని గారిని అరెస్ట్ చేయొచ్చు. నిజంగానే సాక్షి పాత్ర ఉంటే సాక్షి మీద కేసులు పెట్టవచ్చు. కానీ ఇదేమీ చేయకుండా కృష్ణంరాజు గారిని పక్కన పెట్టేసి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసే పని అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. కాకపోతే ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మరి కృష్ణంరాజు గారు ఇక్కడ కృష్ణంరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే దీని వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఉంది. కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసిన మరుక్షణము ఈ కేసు నీరుగారిపోద్ది, మొత్తం నీరుగారిపోద్ది, నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే కృష్ణంరాజు గారు అరెస్ట్ అయినాక ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏముంటుంది, బై మిస్టేక్ ఆయన ఇదే స్టేట్మెంట్ బయట కూడా ఇచ్చిండు, 2 సార్లు క్షమాపణలు కోరిండు, అది బై మిస్టేక్ వచ్చిందని చెప్పిండు. అదే విషయాన్ని పోలీసులకు చెప్తాడు. చెప్పగానే ఏమవుతుంది, కొమ్మినేని గారిని ఏదైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్కి ఇమ్మీడియట్గా కొమ్మినేని గారికి బెయిల్ దొరుకుతుంది. ఆ బెయిల్ అన్నది ఇప్పుడు కూడా దొరకవచ్చు, మనం దొరకదు అని చెప్పడానికి లేదు. కానీ కొమ్మినేని గారి అరెస్టు అది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి కోర్టు కూడా భావించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకే కావాలని చెప్పేసి ఈరోజు కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తలేదు. అరెస్ట్ చేయగానే ఈ కేసు నీరుగారిపోద్ది, అరెస్ట్ చేయగానే ఈ కేసు నిజమేంటో నిజానిజాలు బయటికి వస్తాయని చెప్పేసి కావాలని అరెస్ట్ చేయకుండా డిలే చేస్తున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే నిన్న నేను దీని మీద మాట్లాడినా. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే 12వ తారీఖు ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తవుతుంది. అయితే దానికి సంబంధించి వైసీపీ ఒక పెద్ద ఎత్తులో అంటే ఒక పెద్ద ధర్నా లాంటిది ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 4వ తారీఖు మనం చూసినాం వెన్నుపోటు దినం అని చెప్పేసి ప్లాన్ చేశారు. అట్లనే 12వ తారీఖు కూడా ప్లాన్ చేస్తే ప్రభుత్వం పరువు ఇంకా పోతుంది, నిజాలు ప్రజలకి మళ్ళీ తెలుస్తాయి. అంటే డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ ఇష్యూని, ఒక చిన్న ఇష్యూని, అది మాట అన్నది ఆయన అన్నది నీచమైన మాట అనకూడదు, కానీ అన్నది ఒక వ్యక్తి అన్నాక క్షమాపణలు చెప్పిండు. అలా అనడం అన్నది తప్పు అని నేను కూడా ఒప్పుకుంటున్నా, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఈవెన్ కొమ్మినేని గారు కూడా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పిండు. ఈవెన్ సాక్షి కూడా ఈ విషయాన్ని ఖండించింది. అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని పెద్దగా చేసి ప్రజల సెంటిమెంట్తో దీన్ని ముడిపెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కోర్టుల చేతిలో ఉంది, అది మన పరిమితిలో ఉన్నటువంటి విషయం కాదు. కాకపోతే ఈరోజు కొమ్మినేని గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మంగళగిరిలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయనకి మరి రిమాండ్ ఇచ్చారు 14 రోజులు అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఇంకా క్లారిటీ రావాలి. కాకపోతే ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇందులో కోర్టు అక్కడ డిఎస్పీకి, అక్కడ ఎస్పీకి, తుళ్ళూరు డిఎస్పీకి, గుంటూరు ఎస్పీకి మెమోలు ఇచ్చింది. మీరు ఎట్లా పడితే అట్లా ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెడుతున్నారు, మీరు తప్పుడు సెక్షన్లు పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరికి అంటే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి మెమోలు ఇచ్చింది కోర్టు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తున్నది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను కూడా చదివిన ఈ వార్త ఎక్కడో. అయితే ఏ విషయం ఏమైనా కూడా ఈరోజు ప్రభుత్వం చేసే పని ఎట్లుందంటే ఒక విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి. ప్రస్తుతం టాపిక్ ఏంటి, అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే సూపర్ 6 సంవత్సరం పూర్తయింది, రిజల్ట్ వచ్చి సంవత్సరం పూర్తి కాబోతుంది 2 రోజులలో కొలువుదీరి కొత్త ప్రభుత్వం. అయినా కూడా సూపర్ 6లో ఒక్కటంటే ఒక హామీ కూడా ఇవ్వలేదు. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు మహిళలు అని చెప్పేసి ఈరోజు ఒక కొత్త రాజకీయం మొదలు పెడుతుంది టీడీపీ కూటమి. ఎంత ఘోరమో అంటే నేను నిజంగా షాక్ అయిపోయినా. ఇది చూసి నిజంగా నేను షాక్ అయిపోయినా.
ఇక్కడ చూడండి, మనం చూసాము అనంతపురంలో ఎంత ఘోరమో అంటే ఒక అమ్మాయిని 14 మంది అంటే జనరల్గా ఇట్లాంటి విషయాలు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. నన్ను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి ఇట్లాంటి విషయాలు మాట్లాడొద్దు అనుకుంటాను నేను. కానీ సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, ఈడ చూడండి, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నేను మాట్లాడకపోవడం ఏంటి? నాకు ఆడబిడ్డలు ఉన్నారు, మీకు ఉంటారు, మనం మాట్లాడకపోవడం ఏంటి? ఈ విషయాల్ని కదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అన్న భయంతో కదా ఈరోజు ప్రభుత్వం ఈ డైవర్జన్ పాలిటిక్స్ చేసి కొమ్మినేని గారు అని చెప్పేసి సాక్షి ఛానల్ మీద అటాక్లు అని చెప్పేసి సాక్షి ఛానల్ మీద అటాక్ చేయడం వల్ల ప్రస్తుతం ఒరిగేదే ఉంటుంది. సాక్షి ఆల్రెడీ ఖండించేసింది, అయినాక ఒరిగేదే ఉంటుంది ఒకసారి చెప్పాలి. రెండో విషయము, అటాక్ చేసే వాళ్ళు ఎవరు? టీడీపీ నాయకులు. ఇంకా ఒక స్టెప్ ముందుకేస్తే సాక్షి ఛానల్లో వచ్చింది టీడీపీ గూండాలని. ఆ బొమ్మలో కనిపించేది ఎవరు? టీడీపీ నాయకుడు. ఎవడు ఆయన? తిరుపతిలో చీరలు పట్టుకుని లాగిండు కదా, కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లను అవమానించిండు కదా, బస్సు అద్దాలు పలగొట్టిండు కదా, వాడేయడు. అంటే టీడీపీ ఒక పథకం ప్రకారమే చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎంత ఘోరము అంటే ఇక్కడ చూడండి, అనంతపురంలో ఒకటి కాదు 2 కేసులు, 14 మంది ఒక అమ్మాయిని 14 మంది వీడియోలు తీసి మరి ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనుకుంటా, 5 నెలలో 6 నెలలో ప్రెగ్నెంట్, చిన్న పాప. ఆ అమ్మాయి వయసు కూడా 14 సంవత్సరాలే. అదే కాకుండా అదే అనంతపురంలో ఒక అమ్మాయి మాయమైతే కేసు తీసుకోండి అని చెప్తే దిక్కు దివానం లేదు, ఆ అమ్మాయి శవం అయి తేలింది. ఆ శవం కూడా ఎలా ఉంది అంటే చూడలేని పరిస్థితి, అంత ఘోరంగా ఉంది ఆ శవం. అట్లా మొత్తం యాసిడ్ దాపిచ్చారు అంటున్నారు కొంతమంది కాల్ చేశారంట, అంటే తల మొత్తం కాలిపోయింది. ఇది పరిస్థితి. మనం చూసాం ఇక్కడ మన కడపలో 5 ఏళ్ల పాప, 4-5 ఏళ్ళ పాప అత్యాచారం చేసి గొంతు నులిమేసి చంపేసిండు ఒక ఎదవ. అంతకుముందు మనం చూసినాం. ఇక్కడ చూడండి, మీకు డీటెయిల్గా చెప్పను, జస్ట్ చెప్తా. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాది, నేను ఇందాక చెప్పింది అత్యాచారం. దానిపైన చూడండి, విజయనగరం జిల్లా కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారి బండిపై తీసుకెళ్లే అత్యాచారం. ఇక్కడ చూడండి, సేమ్ పార్వతీపురం మహిళలకి న్యూడ్ కాల్స్. ఆడ చూడండి, మళ్ళీ పైన విజయవాడ ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. ఇక్కడ చూడండి, ఏప్రిల్ సేమ్ అదే నెలలో విజయవాడ ఆటోనగర్ పాత పిఎన్టీ కాలనీ వివాహితపై అత్యాచారం. మళ్ళీ చూడండి, మార్చి ఇదే సంవత్సరం ఇవన్నీ జరిగినాయి. మార్చి గుంటూరు జిల్లా సత్తెనపల్లి శిశు సంక్షేమ శాఖ అధికారుల వేధింపుల వల్ల అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య యత్నం. ఇది మన దగ్గర జరుగుతుంది. ఇక్కడ చూడండి, అదే నెల మార్చి గన్నవరం, పైన చూడండి మార్చి నెల అనకాపల్లి, దానిపైన చూడండి ఫిబ్రవరి నెల అన్నమయ్య జిల్లా, దానిపైన చూడండి జనవరి నెల అనకాపల్లి జిల్లా. మళ్ళా దానిపైన ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయో కాదు, బొచ్చడు ఉన్నాయి. అగో సేమ్ జనవరి నెల శ్రీకాకుళం, దానిపైన సేమ్ జనవరి నెల శ్రీకాకుళం సేమ్ అదే జిల్లా. పోయిన ఏడాది డిసెంబర్ 2024 పోయిన డిసెంబరు ఎక్కడ మచిలీపట్నం. నవంబరు వైఎస్ఆర్ జిల్లా, మళ్ళా నవంబరు బాపట్ల. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క నెలలో ఎన్ని అఘాయిత్యాలు మహిళల మీద జరిగినాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం లిస్ట్ ఉంది, ఒక్కొక్క అఘాయిత్యం గురించి రాశారు. ఇన్ని అఘాయిత్యాలు జరిగితే ఎన్నిసార్లు అని చెప్పేసి హోంమంత్రి గారు స్పందించారు, ఎన్నిసార్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు, ఎన్నిసార్లు అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఒకసారి సమాధానం చెప్పాలి. అయ్యో ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందే, అరే ఈ అమ్మాయికి ఘోరం జరిగిందే అని చెప్పేసి ఎప్పుడన్నా సానుభూతి ట్వీట్లో చూపించారా? ఈరోజు రాజకీయం చేయాలని ట్వీట్ చేశారు. ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మంచి విషయం జరిగింది. ఏంటి ఆ మంచి విషయం అంటే, ఇక్కడ చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ ఇది ఒక ట్వీట్ చేసింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ చాలా మంచి ట్వీట్. ఏంటి అంటే, ఈ ట్వీట్ని కొంచెం జాగ్రత్తగా చూడండి మీరు. ఎక్కడ కూడా కొమ్మినేని గారి పేరు ఉండదు,
ఏంటంటే ద కమిషన్ హ్యాస్ టేకెన్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ మీడియా రిపోర్ట్స్ ఆన్ అలెజ్డ్ డెరోగేటరీ రిమార్క్స్ మేడ్ బై జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు. అగో వేయడం చూడండి పేరు. అగేన్స్ట్ అమరావతి ఉమెన్ డ్యూరింగ్ అ టీవీ డిబేట్ referring to Amaravati as a capital of prostitutes is an outrageous insult to women farmers అని చెప్పేసి డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చింది ఎన్సీడబ్ల్యూ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్. దీని మీద ఎంక్వైరీ చేసి ఇక్కడ చూడండి 3 రోజుల్లో మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పేసి. అదే కాకుండా దీని తర్వాత ఇందాక కొద్దిసేపటి క్రితమే, గంట క్రితమే మళ్ళీ ఒక ట్వీట్ చేసింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఏంటంటే సుమోటోగా కేసు తీసుకుంటున్నాము, అనంతపురం స్టూడెంట్ తన్మయిస్ బ్రూటల్ మర్డర్ షాక్ సిటీ అని చెప్పేసి. దీని మీద కూడా మన డీజీపీ గారికి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది. ఎక్కడ కూడా ఇక్కడ చూడండి కొమ్మినేని గారి పేరుందా? ఎక్కడైనా ఉందా? చెప్పినోడు ఎవరు ఒక్కసారి మనం చూడాలి. కృష్ణంరాజు గారు చెప్పినోడు చెప్పినది తప్పు కాదంట, విన్నోడిది తప్పంట. చెప్పినోడు కృష్ణంరాజు గారు, విన్న వ్యక్తి ఎవరు అంటే కొమ్మినేని గారు. చెప్పినోడిని వదిలిపెడతారంట. అంత దుర్భాషలాన్ని అటువంటి నీచమైన మాట మాట్లాడినటువంటి వ్యక్తిని వదిలిపెడతారంట. విన్నోడు తప్పంట, ఆ విన్నోడిని తీసుకెళ్ళి లోపలేస్తారంట. ఇది ఘోరం. ఒక కుట్ర ప్రకారం, ఒక పథకం ప్రకారం కేవలం వైసీపీ ఈ 12వ తారీఖు ధర్నాలు చేయకూడదు. వైసీపీ 12వ తారీఖు ఇదేదైతే ప్రభుత్వం ఏదైతే ఇస్తాను అని చెప్పేసిన హామీలని ఎలా ఎగ్గొట్టింది అన్న విషయం ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పకూడదు అన్న ఒక దురుద్దేశంతో ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేశారు. ఎంత నీచమైన విషయం నాకు చాలా బాగా తెలుసు, చాలా నీచమైన విషయం. ఒక మూర్ఖుడు, నేను చాలాసార్లు చెప్పాను, ఒక మూర్ఖుడే ఇలా మాట్లాడగలరు. నేను కూడా చాలాసార్లు కృష్ణంరాజు గారితో డిబేట్లో ఉన్నా. మన 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 ఛానల్ మీదలో కూడా ఉన్నాడు ఆయన ఒకసారో 2 సార్లు ప్రోగ్రామ్ చేసాడు మన ఛానల్లో కూడా. నేను ఒకటే విషయం, మూర్ఖుడు ఇట్లా మాట్లాడతాడు. ఒక మూర్ఖుడు మాట్లాడినటువంటి మాటలని తీసుకొచ్చి వేరే వ్యక్తి 70 సంవత్సరాలు, ఆ వ్యక్తికి 70 సంవత్సరాలు ఈరోజు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి నిన్న పొద్దున 10:30కో 11 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటల వరకు 9:30కో ఎప్పుడో చేరానట అక్కడికి పోలీస్ స్టేషన్కి. రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో ఉండి ఈరోజు కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్. మళ్ళా అక్కడికి కోర్టు పోలీసులకే మెమో ఇచ్చింది. ఏమని అంటే మీరు ఇష్టారీతిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిరు, ఎస్సీ ఎస్టీ యాక్ట్కి ఈ కేసుకి సంబంధం ఏందే అని చెప్పేసి కోర్టు అడుగుతుంది. నిజమే కదా, ఈరోజు భయపెట్టాలి అన్న ఒక ఉద్దేశం కనిపిస్తుంది, కానీ ప్రజలకి మంచి చేయాలి అని చెప్పేసి ఎక్కడ ఉద్దేశం ఏం కనిపిస్తలేదు. ప్రభుత్వం ఉద్దేశం కనిపిస్తలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశం అయితే అసలు కనిపిస్తలేదు. గుంటూరు ఎస్పీ గారికి 2 చేతులు జోడించాయా, దయచేసి రాజకీయాలు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. నేను చెప్పడం కాదండి, నేను చెప్తున్నానని చెప్పేసి అనుకోవద్దు. కోర్టే మెమో ఇచ్చింది కదా, అంటే కోర్టు తప్పు పట్టినట్టే కదా. ఒక్కసారి దయచేసి ఈ విషయం మీద ఒక్కసారి ఆలోచించండి. సరే, రాజకీయాలు అవి ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టవు, అది ఏ పార్టీ ఉన్నా అంతే. కానీ యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక జిల్లా హెడ్గా మన బాధ్యత ఏంటి అని చెప్పేసి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాం మీకు. ఒకసారి ఆలోచించండి. ఎంత ఘోరమో అంటే ఈరోజు ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయడం, ప్రతి విషయాన్ని. ఇంకో విషయం కూడా ఉంది మనం మాట్లాడవలసింది. నేషనల్ లెవెల్లో ఈవీఎం ట్యాంపరింగ్ మీద మళ్ళీ ఒకసారి చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చాడు. అసలు ఆ చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా? జరగట్లే. 26 లక్షల ఓట్లు ఎక్స్ట్రా యాడ్ అయినాయని చెప్పేసి ఆయన విత్ ప్రూఫ్స్ ముందర పెడుతున్నాడు. ఆ చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా? జరగట్లే. ఎందుకు జరగట్లేదంటే మనకి దీంతోటే టైం అనేది సరిపోట్లే. ఈ విషయాలతోటి మనం ఆ చర్చ ఎప్పుడు పెడతాం? ఈరోజు సాక్షి కానివ్వండి, నాలాంటి వాళ్ళు కానివ్వండి, వేరే ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారో, ప్రభుత్వం చేసే తప్పులని మనం ఖండిస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు కొమ్మినేని గారి విషయంలో బిజీ ఉన్నారు. మరి ప్రజల కోసం ఎప్పుడు మాట్లాడాలి? ఇదే కదా ప్లానింగు. ఈ ప్లానింగ్లో టీడీపీ కూటమి సక్సెస్ అయింది. మళ్ళీ ఒకసారి వెన్నుపోటు దినం లాంటిది మళ్ళీ జరిగితే ఇంకా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ తెలుసుకొని కావాలని పథకం ప్రకారం ఈరోజు కొమ్మినేని గారిని ఇంత ఇబ్బంది పెట్టే పని అనేది చేస్తున్నారు. ఇందులో కొన్ని పాత కక్షలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది మనకు తెలియదు.
చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ పని చేశారు, ఇంతకుముందు కొమ్మినేని గారి ఉద్యోగాన్ని ఊడగొట్టారని చెప్పి చెప్తున్నారు. మరి అది నిజమా కాదా మనకు తెలియదు. ఏది ఏమైనా కూడా ఒక్క విషయం మాత్రం మనకు తెలుసు, ఏంటంటే కొమ్మినేని అనే వ్యక్తి నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆయన ఎప్పుడన్నా ఒక మాట ముందు వాడు దొర్లినా కూడా లేదండి ఈ మాట తప్పండి ఆయనే అంటాడు, అక్కడే అంటాడు ప్రోగ్రాంలో. నేను చాలాసార్లు అనుకున్నా, అరే ఈయనేంటి ప్రోగ్రాంలోనే అంటున్నాడు, ప్రోగ్రాం అయినాక కూడా అనొచ్చు కదా అని చెప్పేసి నేనే అనుకున్నా. కానీ అక్కడే సరి చేస్తాడు. ఆ రోజు కూడా ఆయన అన్నందుకు ఈయన అక్కడే చెప్పాడు, లేదంటే మీరు ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అని చెప్పేసి. కానీ ఆరోగ్యం బాగా లేనందున ఆయన ఆ రోజు ఇంకా ఎక్కువ స్పందించలేకపోయిండు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పాడు. 70 సంవత్సరాల వ్యక్తి అండి. అరే ఈరోజు కోర్టు మెట్లు దిగుతుంటే పోలీసు వాళ్ళ భుజం పట్టుకొని చేయబట్టుకొని దిగాడు, దిగలేకపోతున్నాడు. 70 సంవత్సరాలు చిన్న విషయమా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల్ని ఆపాలి. పోలీసు వాళ్ళు కూడా అరెస్టు చేయడం అన్నది అవసరం అన్నప్పుడే అరెస్టులు చేయండి, కానీ కోర్టులు ముట్టికాయలు వేసేంత వరకే ఆలోచించకండి. ఆ అవసరం మీకు లేదు. ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నాయని చెప్పేసి మీరు ప్రభుత్వం మాట వింటే రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితి ఏంది? ఆల్రెడీ చూస్తున్నాం ఎంతమంది పోలీసు వాళ్ళు పక్కన కూర్చొని ఉన్నారు. అయినా కూడా ఈరోజు మనం ఆలోచించకుంటే ఒకసారి బాగుండదు, ఆలోచించండి. అండ్ కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా, అంటే వేరే న్యూస్ ఛానల్ చాలా ఉన్నాయి, ఏబిఎన్ తీసుకోండి, టీవీ5 తీసుకోండి, పేర్లే చెప్తాం, పోయేదేముంది. చాలామంది చాలా రకాలుగా ఇష్టారీతేనే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ ఒకటే, డైవర్ట్ చేయాలి విషయాన్ని. లేని కోపాన్ని వచ్చినట్టుగా ప్రదర్శిస్తున్నారు, రక్తం మరిగిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. లేదా కోపం డైవర్ట్ చేయాలి. వాళ్ళంత కోపంగా వారు చెప్తేనే ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు మానుకొని వయసుకి గౌరవం ఇవ్వాలి. రేపు పొద్దున్న పరిస్థితులు తారుమారైతే మరి మీ పరిస్థితి ఏంది? ఒకసారి కక్ష తీర్చుకోవాలని ఒక వ్యక్తి మనసులో అనుకుంటే రేపు పొద్దున ఎవరైనా సరే కక్ష తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఈరోజు తీర్చుకుంటున్నారు అనుకుంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. మరి అప్పుడు ఎవరికి నష్టం? ఒకసారి మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. 70 సంవత్సరాల వ్యక్తి, మీ ప్రొఫెషన్ వ్యక్తి, ఆయనని అట్లీస్ట్ కాపాడుకోవడం మీ బాధ్యత కూడా, ఎంతో అంత మీ బాధ్యత కూడా. ఏ ఛానల్లో జరగట్లేదు తప్పులు, ప్రతి ఛానల్లో జరుగుతున్నాయి. ఆయన ఎవరు సాంబశివరావు గారు అంట, టీవీ5లోనే అనుకుంటా. ఆయన చెప్పినటువంటి మాటలు అయితే గలీజుగా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ మాటలకి ఆయన కూడా అరెస్ట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్పాలి. నిన్ననో మొన్ననో ఆమె ఎవరో కాంగ్రెస్ నాయకురాలు, ఆమె మళ్ళీ టీవీ5 మూర్తి గారి ప్రోగ్రాంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నప్పుడే చంపేయవలసింది అని చెప్పేసి ఇష్టారీతన మాట్లాడుతున్నది. మరి దానికి తీసుకెళ్ళి మరి మూర్తి గారిని లోపలేస్తారా? ఆయనే కదా బాధ్యుడు అని చెప్పేసి చెప్తారా? ఏంటిది? లైవ్ డిబేట్లో ఒక వ్యక్తి మాట్లాడిన మాటని సరే ఎడిట్ చేసే ఆప్షన్ ఉందా అంటే ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. లైవ్లో ఎట్లా ఎడిట్ చేస్తారు? ఆప్షన్ లేని లైవ్ డిబేట్లో ఇంత పెద్ద రచ్చ చేసి ఈరోజు ఇవన్నీ మాట్లాడడం అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఒక లైక్ కొట్టడం మాత్రం ఈ వీడియోకి మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఒక లైక్ కొడితే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? 70 సంవత్సరాల ఒక వ్యక్తిని ఇలా హింసించడం కరెక్టు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అన్న విషయం మీద తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై